ప్రభువైన యేసు క్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఇది ఎవరు చెప్పగలుగుతారు? దేవుని యందు నిలిచిన వాళ్ళు, వారి నీతిమత్వాన్ని బట్టి అన్యులు కూడా దేవుణ్ణి అనుసరించే పరిస్థితులను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుడు ఆ రీతిగా కరుణించి ఆశీర్వదించే స్థితి ఎవరికి ఉంటుందంటే దేవుని యందు నిలిచిన వాళ్ళకి. మనుషులు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటారు. దేవుని నీతిలో ఎదుగుతూ మరి దేవుని నీతికి కట్టుబడి పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించే వాళ్ళు ఒక శ్రేణి. మరి దేవుని యందు నిలిచి మరి అప్పుడప్పుడు తొలగిపోతూ అన్య మార్గంలో వెళుతూ దేవుని నిలుస్తున్నామనో నిలవలేకపోతున్నామనో నిలవలేమనుకునే ఈ రీతిగా మరి అశోధనమయమైన వాళ్ళు చాలామంది ఆ శ్రేణులు ఉంటారు. ఇక దేవుని నామం ఎరగని వారు, లేకపోతే దేవుని యొక్క మరి నీతిని ఎరగని వాళ్ళు అన్యులు 3వ శ్రేణిలో ఉంటారు. ఈ రీతిగా లోకంలో 3 శ్రేణులుగా మనం విభజించవచ్చు. మొదటి వారు మరి దేవుని నిలిచినప్పుడు దేవుడు వారి పట్ల చేసిన మరి కరుణ కృప కటాక్షములు కానీ, దేవుడు వారిని నడిపించిన విధానాన్ని బట్టి కానీ, వారు దేవుని నీతి యందు నిలిచినప్పుడు వారి మార్గములు ఎంతగానో మరి అనేక మందిని ప్రభావితం చేసేవిగా ఉంటాయి. అంటే వారు ఆ నీతి మతంతో కట్టుబడి ఎటువంటి శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా వారు దేవుని యందు నిలిచి ఉన్న విధానం చూసినప్పుడు అన్యులు చూసి వీరి నిజమైన దేవుడు వీరికి ఉన్నారు, వీరి యొక్క దేవుడు సత్యము కలిగిన వాడు అని విశ్వసించగలిగిన ప్రభావితం చేయాలని వాక్యం చెప్తుంది. అంటే మన నీతిమత్వం మనం మాత్రమే కాదు, మనం ఎంచుకున్న మార్గము, మనం దేవుని యందు నిలిచినది, అది అన్యులను కూడా ప్రభావితం చేయవలసి ఉంది. ఎందుకని దేవుని వాక్యము మరి సర్వలోకానికి ప్రకటించమన్నాడు, చూపించమన్నాడు. దేవుని యందు నిలిచిన మనకి మరి సర్వలోకానికి ఏ రీతిగా ప్రకటించగలుగుతాం? మనం దేవుని యందు నిలిచి నీతిమత్వాన్ని బట్టి ఇతరులకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మన పట్ల, ఈ దేవుని యొక్క కరుణను మన పట్ల చూసినప్పుడు నిజమైన దేవుడు వీరుకున్నారని వారు విశ్వసించి మరి దేవుని యందు నిలిచేవాళ్ళుగా ఉంటారు. మరి ఆ రీతిగా రక్షణ పొందిన ఒక సంఘటన మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇటలీ పట్టణానికి చెందిన శతాధిపతి అయిన కొర్నేలు గురించి ఇక్కడ రాయబడింది. ఆయన ఎవరు? ఇటలీ పట్టణంలో శతాధిపతి, 100 మందికి నాయకుడు. పాలస్తీనాలో కైసరియా పట్టణంలో ఉన్నాడు. అంటే పాలస్తీనాలో కైసరియా చాలా ముఖ్యమైన పట్టణం. అటువంటి పట్టణంలో 100 మందికి అధిపతిగా ఉండటం అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి. అటువంటి ప్రముఖమైన స్థానానికి వెళ్ళాలంటే ఎన్నో నియమబద్ధమైన మరి విషయాల్లో క్రమశిక్షణ ఉంటేనే మరి ఆ రీతిగా వెళతాడు. అంటే ఆయన మరి ఉద్యోగమందు మరి విధులందు ఎంతో మరి నిష్ణాతుడిగా ఉన్న వ్యక్తి. అంతేకాదు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని వాక్యం చెప్పబడుతుంది. అంటే అతను ఉద్యోగరీత్యా మరి శతాధిపతి, ఎంతో నిష్ణాతుడై ఉండి కూడా మరి అతని ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ప్రజలందరికీ కూడా బహుధర్మ కార్యాలు ఆదరించటం ఇటువంటివన్నీ చేస్తూ మరి సమయం ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించే మరి గొప్ప వ్యక్తి. అంటే ఈ రీతిగా మనిషి దేవుని యందు నిలిచి ఉండటం అంటే తాను మరి యొక్క తన విధులను సక్రమైన రీతిలో నిర్వర్తించటము, తన యొక్క మరి ఏది చేయాలో అది సరైన రీతిలో చేసి దాంట్లో ఎటువంటి కూడా పొరపాట్లు లేకుండా జీవించగలగటం, దానికి ఎంతో క్రమశిక్షణ, ఎంతో నియమబద్ధత కలిగిన జీవితం కలిగి ఉండటం, తనతో పాటు ఉన్న ప్రజలను ఆదరించటం, ధర్మకార్యాలు చేయటము, వారిలో విశ్వాసాన్ని పెంచే రీతిగా తన యొక్క క్రియలను బట్టి, తన యొక్క కార్యాలను బట్టి వారు కూడా దేవుని పట్ల ఆకర్షితులే, దేవుని యొక్క క్రియలను బట్టి ఆ సత్యాన్ని ఎరిగే వారుగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రీతిగా దేవుని యందు నీతి యందు నిలిచి ఉండటం అంటే మనం లోకంలో ఉన్నప్పుడు మనం ఏ క్రియలు చేయాలో అవన్నీ కూడా సక్రమైన రీతిలో నిర్వర్తించడం అనేది ముఖ్యమైన విషయం. 60వ కీర్తన ఏం చెప్తుంది? అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లుగా దేవుడు మమ్మల్ని కరుణించును, కాపాడును. ఆ రీతిగా దేవుని యొక్క కరుణ కృప కటాక్షములు మా పట్ల ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా ఆ నీతిమత్వం ఉన్న వాళ్ళని దీవిస్తాడు. అన్ని జనులు కూడా మరి దేవుని యొక్క రక్షణ ఎరిగిన వారై ఉన్నప్పుడు వారు కూడా దేవుని సన్నిధికి వస్తారని వాక్యం చెప్తుంది. మరి మనల్ని బట్టి అన్యులు కూడా దేవుని సన్నిధికి మార్పు చెందగలిగిన స్థితి. అయితే ఇక్కడ
ఆ వ్యక్తి ఏ రీతిగా జీవించాలని చెప్పబడుతుంది? కొర్నేలు తన యొక్క విద్యుక్త ధర్మాన్నే కాకుండా మరి దేవుని నిలిచి ఉండటము, తన బిడ్డలను, తన పరివారాన్ని మరి ఉన్న సమయంలో దేవుని ఆరాధించడం, ఈ రీతిగా పరిపూర్ణమైన వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఈయనెవరు? అన్యుడు. అంటే అప్పుడు అన్యుడంటే అప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సున్నతి చేయబడిన వాళ్ళు మాత్రమే దేవుని అనుసరించే వాళ్ళుగా ఉంటారు. కానీ ఈ రెండు చేయకపోయినంత మాత్రాన దేవుని సన్నిధికి అర్హుడా అనర్హుడా? మరి దేవుని సన్నిధికి, దేవుని నీతి మతంలో నిలవగలిగిన వాడా, దేవుని ప్రేమను పొందగలిగిన వాడా అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి కొర్నేలు విషయంలో ఇక్కడ ఉదాహరణ చెప్పబడుతుంది. అన్యులైనంత మాత్రాన నీతిమత్వంతో జీవించటం, దేవుని ఎరిగి ఆరాధించటం, తర్వాత తమ జీవితంలో ఎటువంటి పొరపాటు లేకుండా జీవించటం, ఇవన్నీ కూడా దేవునికి నీతిలో నిలిచే కార్యాలు. కొర్నేలు విషయంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. కొర్నేలుకి దేవదూత దర్శనమిచ్చి, నీవు యొప్పేకి పంపించి అక్కడ నా యొక్క శిష్యుడు ఉంటాడు, ఆయన పిలిపించుకుని ప్రార్థన చేయమని. ఎందుకని? దేవుని వాక్యము పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తిని పంపించాలని దేవుడు మరి ఆ కొర్నేలు యొక్క ప్రార్థన ఆలకించి మరి ప్రార్థన చేసే సమయంలో దేవదూత ద్వారా తెలియజేస్తున్నాడు. యొప్పేకి పంపిస్తే ఎవరున్నారు అక్కడ? పేతురు గారు ఉన్నారు. ఆయన మరి అప్పటి వరకు ఎవరికి బోధ చేస్తున్నాడు? మరి యూదులకు మాత్రమే. ఎందుకని? దేవుని మరి బిడ్డలుగా ఎంచబడిన వాళ్ళు ఎవరు? యూదులు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి సున్నతి పొందిన వాళ్ళు మాత్రమే రక్షణ పొందవచ్చు అనుకున్నారు. కానీ ఇతరులు ఏ రీతిగా రక్షణ పొందాలి, ఇతరులు ఏ రీతిగా రక్షణ పొందవచ్చు, దేవుని కార్యం ఆ రీతి నెరవేర్చుటకు వాక్యం చెప్పబడింది. అపోస్తుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. అంటే ధర్మశాస్త్రానుసారముగా జీవించి దేవుని సన్నిధికి వెళ్ళలేని స్థితి, ఆ యొక్క ఆచరణలోని మాత్రమే ఆచరిస్తూ దేవుని పరిపూర్ణ విశ్వాసం లేకుండా ధర్మశాస్త్రానుసారముగా ఆచరణాత్మకంగా చేస్తున్న క్రియల వలన దేవుని సన్నిధికి చేరడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అబ్రహాము దేవుని నమ్మినందున అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము దూరము చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుతురు. అబ్రహాము దేవుని యొక్క పిలుపుని విని దేవుని మరి నమ్మి విశ్వసించాడు. అదే నీతిగా ఎంచబడెను. ఆ విశ్వాసము ద్వారా అన్యజనులకు కూడా నీతిమంతులుగా తీర్చునని నీయందు అన్యజనులు ఆశీర్వదింపబడతారు. కాబట్టి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు మరి ఆయన మన పాపాల నిమిత్తమై మరి వాటన్నిటిని భరించి ధర్మశాస్త్ర శాపాల నుంచి మనల్ని విముక్తిని చేశాడు. ఎందుకని? మన నీతి విశ్వాసము ధర్మశాస్త్రానుసారమైన క్రియలు మనం చేస్తున్నాము, కానీ పరిపూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించడం విశ్వసించట్లేదు. మరి ఆ క్రియలు చేస్తే సరిపోతుంది అనుకున్నాం, కానీ మరి ఎప్పుడైతే మనసు మార్చుకొనక మరి ధర్మశాస్త్రం క్రియలు చేస్తూ మార్పు చెందని జీవితము దేవునికి అనుకూలమైనది కాదు. అంటే ధర్మశాస్త్రమైనది ఆచరించడం మాత్రమే కాదు, పూర్ణ మనసుతో ఆచరించడం అంటే మనలో ఉన్న మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు మొత్తము కూడా మార్చుకొని దేవుని ఆరాధించడం. పూర్ణాత్మత అంటే ఎటువంటి కల్మషము లేని దేవుని నీతిని ఎంచుకొని మనము ఆరాధించాలి. అంతేగాని ఈ క్రియ చేస్తుంటే మన యొక్క పాపం పోతుందనో, ఈ క్రియ ద్వారా మనము దానికి విముక్తులు కలుగుతామని చేసే క్రియలు అవి మరి ఆచరణకు పనికొస్తాయి, కానీ మనసు మార్చుకొని దేవుని సన్నిధికి ఉన్నది కాదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మరి అన్ని జనులకు కూడా రక్షణ ఆ రీతిగా ఆ విశ్వాసం ద్వారా కలిగింది. అంటే దేవుడు ఏమని ఎంచుకున్నాడు? అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 28-35 వచనాలు మనం చూస్తే, ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు కాదు, దేవుడు పక్షపాతి కాడు, ప్రతి జనములలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుడు ఒక వ్యక్తికో, ఒక సమూహానికో, ఒక వర్గానికో ప్రత్యేకింపబడినవాడు కాదు. అయితే అబ్రహాము దేవుని విశ్వసించినప్పుడు అబ్రహాము సంతానములో ఇశ్రాయేలుని వారిని ప్రత్యేక జనాంగముగా ఎంచుకొని వారి ద్వారా దేవుని రక్షణకి ఏ రీతిగా ఉండాలనో ప్రజలందరికీ తెలియచేయాలని ఎంచుకొని ఆ యూదులు మాత్రమే దేవునికి మరి బిడ్డలుగా జీవించటము, లేకపోతే వారికి ఇచ్చిన ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తేనే దేవుని సన్నిధికి వెళుతున్నామనే విషయాన్ని యేసుక్రీస్తు ద్వారా, అంటే మనుషుల యొక్క మరి ధర్మ కార్యాలు లేకపోతే సున్నతి చేయటువంటి విషయాల ద్వారా మాత్రమే కాదు,
పూర్ణ మనస్సుతో దేవుని అంగీకరించినప్పుడు సమస్తమును కూడా మరి మన యొక్క పాపాల నుంచి విముక్తిని చేస్తాను యేసుక్రీస్తు ద్వారా తెలియచేసి అన్యజనులకు కూడా రక్షణ ఉందని తెలియపరచబడింది. కాబట్టి ఇక్కడ రక్షణ ఒక ప్రత్యేక వర్గాన్ని, అంటే దేవుని నీతిలో నిలిచిన వారికే అనుకునే కాదు, మరి నీతిమత్వంతో జీవించే కొన్నేళ్ళ వంటి వారికి కూడా మరి దేవుని ఆరాధించటము, దేవుని తన బిడ్డలతో తన పరివారంతో మరి దేవుని కార్యాలు చేయటం, దేవుని ప్రేమను పంచటం, ఇవన్నీ కూడా దేవుని నీతిలో నిలిచిన వారు చేసే క్రియలు. దేవుని నామమున అనేక మంది ప్రార్థన చేయొచ్చు, అనేక మంది వాక్యం చెప్పవచ్చు, అనేక మంది దేవుని యొక్క కార్యాలు చేస్తాం చూపించవచ్చు. కానీ ఆచరణలో వారు పూర్ణ మనస్సుతో చేసినప్పుడు మాత్రమే దేవునికి అంగీకారం. వారి యొక్క క్రియలన్నీ కూడా ఈ లోకానుసారమైన అయితే దేవునికి అది ఇష్టమైనది కాదు. అన్యులు సహితము దేవుని వాక్యముని దేవుని నిలిచి తమ యొక్క జీవిత గమనంలో దేవుని నీతిని అనుసరించి జీవించే వారిని దేవుడు మరి తన యొక్క దర్శనం ద్వారా వారికి గొప్ప సందేశాన్ని తెలియజేశాడు. కొన్నేళ్ళకి ఏం చేశాడు? కొన్నేళ్ళు నువ్వు ఎప్పేకి పంపించమన్నప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళారు. పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అప్పటి వరకు ఆ దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాడు. ఆహారానికి తీసుకుంటానికి మిద్దె మీదకి వెళ్ళినప్పుడు మరి ఆయనకు ఒక కల వచ్చింది. ఏమని? ఆకాశం నుంచి ఒక దుప్పటి వంటి పాత్ర వచ్చింది, దాంట్లో అనేకమైన జంతువులు వచ్చినాయి, వాటన్నిటినీ తినమని అనుజ్ఞ వచ్చింది. అప్పుడు ఏమంటాడు ఆయన? అదేంటి ప్రభువా, ఇవన్నీ జంతువులు తినమంటున్నావు నన్ను? వీటిలో చాలా నిషిద్ధమైనవి ఉన్నాయి. అంటే ధర్మశాస్త్రంలో ఇప్పుడు కొన్ని నిషిద్ధమైనవి, ఇవి తినకూడదు తినమనేది మరి రచించబడినాయి. ఇవన్నీ కూడా ఎంచుకొని నేను చాలా ధర్మశాస్త్రానుసారం జీవిస్తున్నాను కాబట్టి, లేకపోతే ధర్మశాస్త్రానికి విరుద్ధమైన ఏవి కూడా నేను తినను, వీటిలో నిషిద్ధమైనవి అంటే దేవుడు పరిశుద్ధం చేసిన వాటిని గురించి నువ్వు నిషిద్ధమైన ఏ రీతిగా చెప్తున్నావు అంటే, సర్వలోకానికి ఆయన దేవుడు, సర్వలోకంలో ప్రజలందరికీ కూడా ఆయనకి కావాలి, ప్రతి వారికి కూడా రక్షణ కావాలి. దేవుని నిలిచిన వారికి, దేవుని తొలగిపోయిన వారికి, దేవుని రక్షణ తెలియని వారికి కూడా రక్షణ కలిగించాలని యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి సందేశాన్ని పంపించాడు. ఏ రీతిగా రక్షణ కలుగుతుంది? మన యొక్క విశ్వాసము మనం కోల్పోయి అన్ని జనుల జీవిస్తున్నాను, దేవుని యందు మనము మార్పు చెందినప్పుడు దేవుని రక్షణలోకి వస్తాం. దేవుని నీతిమత్వంతో జీవించిన వారికే కాదు, పాప మార్గములో ఒకవేళ అన్యుల మార్గములో లేకపోతే దేవుని వీడి జీవించిన వారికి కూడా రక్షణ కలగజేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి, అంటే మనము ఎన్నో విషయాల్లో దేవుని విరుద్ధంగా జీవిస్తున్నాం, మరి దేవుని వీడి జీవిస్తున్నాం, మన కార్యాలు లోకానుసారం అయిపోయినాయి కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఎంచుకోలేము. మరి చెప్పుకుంటాక దేవుని బిడ్డలు అనుకున్నా మన క్రియల వలన దూరంగా అయిపోయాం కాబట్టి మనము ఇంకా ఈ జీవితం ఇట్లా గడిపేస్తున్నాం. లేకపోతే దీని నుంచి మార్పు చేయలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. మేము మార్పు కలిగి జీవించడం మరి చాలా దుర్లభం. ఎందుకంటే మరి లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి మేము ఈ రీతిగా జీవిస్తూనే ఉంటాం. మాకున్న అవసరాలకి ధనాన్ని అర్జన తప్పదు, మాకున్న అవసరాలకి ధనము కానీ అధికారం కానీ నిలుపుకుంటాకి అనేకమైన కార్యాలు చేసినప్పుడు విరుద్ధమైన కార్యాలే, కానీ అవి చేయకుండా మేము నిలవలేం గెలవలేం అనుకునే మరి అనేక మంది ఆ యొక్క పాప మార్గంలో జీవిస్తున్నారు, దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. వారికి తెలుసు ఇది దేవుని మార్గం కాదు, అయినను ఇంతకన్నా మార్గం లేదనుకుంటారు. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పాతకాలంలో దారి దోపిడి దొంగలు ఉండేవాళ్ళు. సరే, వాళ్ళు సమయానుకూలంగా మార్గ మధ్యంలో అటకాయించి వెళ్ళే వాళ్ళ దగ్గర ఏదైనా వస్తువులు కానీ ఏమైనా ఉంటే వాటిని తీసుకోవటం, లేకపోతే వాళ్ళని అవసరం చంపేయటం, లేకపోతే వారిని హింసించటం, వారి దగ్గర సమస్యను దోచుకుని వెళ్ళిపోవటం. బందిపోట్లు మీకు తెలుసు కదా, దొంగల ముఠాలు ఇటువంటి అధికంగా ఉండేవి. ఇప్పుడు తగ్గినా, ఇప్పుడు కూడా కొంతమంది వచ్చి దోపిడీ చేస్తూ ఉంటారు. ఇట్లాగే దైవ జ్ఞానం కలిగిన వ్యక్తిని కూడా మరి ఆ రోజున బంధించే వాళ్ళలో ఉన్నారు. సరే, అందరి దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర ఉన్నది మాత్రం నీకు ఇస్తే నీకు చాలా ఉపయోగపడుద్ది అని అంట. అరే, ఇంతమంది మరి బంగారం ఉందని దాచుకుంటున్నారు, లేకపోతే ఇంకోటి ఉంది దాచుకుంటున్నారు, వస్తువులు దాచుకుంటున్నారు, లేవని చెప్తున్నారు, మాకు ఇవ్వకుండా ఉండాలని ఏదో ప్రయత్నం చేస్తుంటే ఈయనేంటి ఈయన దగ్గర ఏం కనబట్టలేదు, నేను చెప్పేది నీకు చాలా ఉపయోగపడుతుంది, లేకపోతే నీకు చాలా మరి అవసరమైందని అని చెప్తున్నాడు. మరి ఈయన దగ్గర ఏం లేదు, ఈయన దగ్గర ఉన్న విశేషం ఏంటి అనుకుని సరే మిగిలిన వాళ్ళందరూ అవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. నువ్వేమి ఇవ్వగలమని అడిగాడట. అడిగితే ఆయన అన్నట, సరే ఈ 2 వాక్యాలను విన్న తర్వాత నేను చెప్తానంట. ఇప్పుడు నువ్వు ఇంతగా ఈ బందిపోటు దొంగతనం చేస్తున్నావు కదా, ఇవన్నీ కొట్టి లేకపోతే వీళ్ళందరినీ చంపో, లేకపోతే ఇంకో రకంగా అటకాయించో చేసే క్రియలో నీకు కూడా ఒక్కొక్కసారి నష్టం కలగవచ్చు, నీకు కూడా మరి అపాయం జరగవచ్చు. వీటన్నిటిని ఎదిరించి చేసుకుని తీసుకెళ్తున్నావు.
తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? ఏం చేస్తావేంటి? హాయిగా అనుభవిస్తాం. నీకు ఎందుకయా? నీకు అసలు నీ దగ్గర ఏముంది? ఏం లేని నువ్వు ఎందుకు చెప్తున్నావు? నీ దగ్గర అసలు ఉన్నట్టే లేదు. తీసుకెళ్ళి ఏం చేస్తావేంటి? పిచ్చోడువా? డబ్బులు ఉంటేనే కదా, లేదా ధనం ఉంటేనే కదా, సంపద ఉంటేనే కదా, లేకపోతే ఇంకోటి ఉంటేనే కదా సంతోషంగా అనిపించగలం అన్నాడు. నీ వరకు అయితే ఇంత అవసరం లేదు కదా అన్నాడంట. అప్పుడు అతను అన్నంట, నా వరకు ఏంటయ్యా, నా కుటుంబం లేదా, మరి నాతో పాటు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ కావాలి కాబట్టి ఇంత పెద్ద దొంగతనం చేస్తున్నాడంట. నీ వరకైతే ఇంత అవసరం లేదు కదా, నా వరకైతే అంత అవసరం లేకపోవచ్చు, అయితే ఇప్పుడు ఏంటంటావు అన్నాడంట. సరే, ఇంతగా నువ్వు నీ గురించి, నీ కుటుంబం గురించి, వీళ్ళందరి గురించి కూడా ఇంతమందిని హింసిస్తున్నావు, ఇంత హత్యలు చేస్తున్నావు అన్నావు కదా. మరి ఒకవేళ రాజుగారు నిన్ను పట్టుకుంటే, నీకు శిక్ష వేయాల్సి వస్తే, నీకు వేసే శిక్షలో నీ చేత పట్టబడి, నీ చేత హింసింపబడి వీళ్ళందరికీ పంచిపెట్టావు కదా, వీరు పాలి భాగవస్తులు అవుతారేమో తెలుసుకోనంట. ఈయన చెప్పే దాంట్లో ఏదో విషయం ఉంది. నేను ఒకవేళ పట్టుబడితే నాకు వేయబడే శిక్షలో నాతో పాటున్న దొంగలు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ వీళ్ళకి కూడా భాగం పంచుకుంటారా? సరే, ఒకసారి అడిగి చూద్దామని మరి ఆ కొడుకును వాళ్ళను అడిగాడట. అడిగితే, మాకేం సంబంధం, నువ్వు మమ్మల్ని పోషించాలి, చేయాలి కాబట్టి నువ్వు సంపాదించి తీసుకురావాలి. దాంట్లో నువ్వు ఏ రకంగా చేసుకొస్తున్నావు అని మాకేంటి సంబంధం? దాంట్లో తప్పు పొరపాటు చేస్తే నీకే శిక్ష అనుభవించాలి. సరే, మిగిలిన దొంగలను కూడా అడిగారంట. మేమందరినీ వీళ్ళందరినీ చంపమని అడగట్లేదు, మా గురించి నీకు సహాయంగా వచ్చినాము, సహాయం చేస్తున్నావు, మాకు ఇస్తున్నావు, కాబట్టి ఆ శిక్షలో మేము పాలి భాగస్తులు ఎందుకు అవుతాం? అప్పుడు యోచించాడట. నిజమేనే, ఇంత దుర్మార్గం చేసి, ఇంత పాపం చేసుకుని నేను అనుభవించడానికి ఎంత మాత్రం, కానీ ఈ పాపమంతా చేసి వీళ్ళందరినీ కూడా హింసించి నేను పోషించే వాళ్ళు ఎవరు కూడా పాలి భాగస్తులు కారు. మరి అటువంటిప్పుడు ఇంత శిక్ష నేను ఎందుకు అనుభవించాలి? అంటే నేను ఎంచుకున్న మార్గము, నేను సుఖ సంతోషాలతో బతుకుతున్నాను అనుకున్నాను, కానీ దానికి ఇంతగా శ్రమించవలసిన అవసరం లేదు, ఇంత పాపం చేయవలసిన అవసరం లేదు. కాబట్టి ఇంత పాపం చేసి పాపం కట్టుకొని నేను భయంకరమైన శిక్షకు లోనయ్యే బదులు నేను వేరే మార్గంలో మరి నాకు, నా కుటుంబానికి కావాల్సింది సంపాదించుకుంటే ఈ శిక్షకు పాత్రుని కాను కదా. ఈ పండితుడు చెప్పిన విషయంలో ఎంతో నీతిమత్వం ఉంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గపు క్రియలు చేసి సంపాదించి మరి వీళ్ళందరికీ పెట్టి నేను పాపాత్మునయ్యే కన్నా నేను కొంత శ్రమపడి మరి నాకు ఇచ్చినది, నాకు తోచినది, నేను చేయగలిగినది వారికి పెట్టినప్పుడు వారు కూడా సంతృప్తికరంగా జీవించే రీతిగా జీవిస్తారేమో అనుకుని ఆ వృత్తిని తర్వాత మానేసి జీవించినప్పుడు, కష్టపడుతున్నప్పుడు, ఇప్పుడు కష్టంతో తీసుకొచ్చిన ఆ ఫలము మరి ఆ పండ్లు వాటిని కూడా మరి ఆరగిస్తున్నారు. వారికి తక్కువ అనుకున్నా కూడా దాంట్లో సంతృప్తిగా జీవించడం చూసినప్పుడు మరి మనిషి ఎన్ని రీతిలుగా సంపాదించినను, ఎన్ని తెచ్చినాను, ఎన్ని అనుభవించాలనుకున్నప్పుడు కూడా అనుభవించేది కొంత మాత్రమని గ్రహించగలిగాడు. క్రియలలో వచ్చిన మరి ధనము, అధికారము, లేకపోతే ఇవన్నీ కూడా మరి ఏది కూడా సంతృప్తినివ్వదు, ఏది కూడా మరి జీవితాన్ని సక్రమణీతిలో నడిపించదు. వాటి వలన వచ్చే సంతోషం, ఆనందం కన్నా వాటి నుంచి తప్పించుకుంటాకు చేసే ఒక క్రియలలో ఈ జీవితం అంతా ఎప్పుడు కూడా ఎక్కడ చీకటమైన జీవితం జీవిస్తున్నానని తెలుసుకున్నాడు. కాబట్టి అంతమంది నుంచి ధనం పొందిన మరి ఆ పండితుడి యొక్క మాటల ద్వారా తన యొక్క జీవిత గమనాన్ని మార్చుకున్నాడు. కాబట్టి మరి దేవుని వీడి జీవించినప్పుడు అనేకమైన సంపదలు, అనేకమైన అధికారాలు, అనేకమైన సౌకర్యాలు, లేకపోతే ఇవన్నీ కూడా మనిషిని సంతృప్తి పరుస్తునుకుని, లేకపోతే మనిషిని సంతృప్తిగా జీవిస్తున్నాం అనుకునే భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు. కానీ అవన్నీ వీడి ఉన్న పరిస్థితులను బట్టి వచ్చిన దాంట్లో ఎంతో సంతోషంగా సమాధానం కలిగి మరి లోకంలో దేనికి భయపడని యొక్క జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. అది దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటుంది. దేవుని యొక్క నీతిలో నిలిచినప్పుడు ఉన్న సంతోషం, ఆనందం వేరు. మార్పు చెంది దేవుని యందు రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు అందరికీ ప్రభు, అందరినీ కావాలని కోరుకునేవాడు, అందరి రక్షణకే కావాలనుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో మన యొక్క పాపాలను క్షమించడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా కానీ పంపించాడు. ఇదేది కూడా లేకుండా అన్ని జనులు జీవించేవాళ్ళు వారి జీవితంలో నీతిమత్వాన్ని బట్టి జీవించినప్పుడు మరి ఏ రీతిగా రక్షణ కలుగుతుందో కొన్నేళ్ళ జీవితం చూసాం. పేతురుని తీసుకొచ్చినప్పుడు పేతురు మరి ఇక్కడికి వచ్చి చూసి మరి అన్ని జనులతో పాటు ఆ సహవాసం వారందరూ చేస్తున్న ప్రార్థన చూసి ఎంతో ఆశ్చర్యం పొందాడు. పేతురికి అర్థమైంది తనకి వచ్చిన యొక్క కళ యొక్క భావం ఏంటని. అన్యులు కూడా దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి వారికి కూడా దేవుని సువార్త ప్రకటించినప్పుడు దేవుని యందు నిలిచి ఉంటారని, అన్యులు మన యొక్క రక్షణను చూసి వారు కూడా మార్పు చెందే దిశగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు పేతురు వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నప్పుడు, వారు కూడా పేతురుతో అంగీకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందారని వాక్యం చెప్పబడుతుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సహితము
కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలా అనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. దేవుని యొక్క కృప ఎప్పుడు కూడా మరి తన నీతిమత్వాన్ని బట్టే వారికి దగ్గరగా సమీపంగా ఉంటుంది. ఎప్పుడైతే కొర్నేలి అన్యుడైనను దేవుని నీతి అనుసారం జీవిస్తూ తన యొక్క కుటుంబము తన యొక్క పరివారం కూడా దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నారో, ఆ యొక్క పూర్ణ మనసు తాను చేసిన దాన్ని పేతురు ద్వారా మరి అక్కడికి పంపించి దేవుని సువార్తను ప్రకటించి దేవుని సువార్తను అనుసరించే రీతిగా విశ్వాసంలో బలపరిచిన వాళ్ళు అందరూ కలిసి చేస్తున్న ప్రార్థనలో పరిశుద్ధాత్మ దిగి వారందరూ కూడా అన్య భాషలో మాట్లాడారు. కాబట్టి దేవుని నీతిమత్వాన్ని జీవించే వారికి దేవుని సువార్తను ప్రకటించటము, దేవుని సువార్తను అంగీకరించటము, దేవుని సువార్తను వారు ఆచరించటము ఎక్కడ చెప్పబడుతుంది? అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లుగా మమ్మను కరుణించి ఆశీర్వదించును అనే వాక్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. దేవుని నీతిలో రక్షణ పొందిన వాళ్ళు మరి వారిని ఆశీర్వదించిన బట్టి, వారిని కరుణించిన దాన్ని బట్టి అన్యజనులు కూడా దేవుని వైపు మరి మరల్చగలిగి అన్యజనులు కూడా దేవుని ఆశీర్వాదం పొందే రీతిగా వారు దేవుని అనుసరించే వారుగా ఉంటారనే వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి కొర్నేలు దేవుని నీతిని అనుసరించి నడిచినప్పుడు ఆయన పరివారం కుటుంబం కూడా మా అన్యులైనను దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందే వరాన్ని పొందగలిగారు. కాబట్టి దేవుని నీతిని అనుసరించేవారు మరి దేవుని యొక్క కృపను పొందినప్పుడు, ఆ రక్షణ చూసినప్పుడు, వారి పట్ల దేవుని యొక్క మరి కరుణ కటాక్షం చూసినప్పుడు అన్ని జనులకు కూడా ఆ నీతిని అనుసరించి, ఆ దేవుని అనుసరించి లేకపోతే దేవుని రక్షణ పొందేవారుగా ఉంటారు. కాబట్టి అటువంటి నీతిమత్తమైన జీవితం జీవిస్తూ మనమే కాకుండా మన పరివారమే కాకుండా అన్యులు కూడా దేవుని అనుసరించే రీతిగా దేవుడు మనం ఎంచుకోవాలని చూస్తున్నాడు. దేవుని నీతిని అనుసరిస్తూ జీవిస్తూ మన యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నామా, లేకపోతే మన జీవితంలో అనేక విషయాల్లో రాజీ పడుతూ, అనేక విషయాల్లో పొరపాట్లు పడుతూ, లేదా అనేక విషయాలు దేవుని విరుద్ధంగా జీవిస్తూ మరి మార్గం తప్పిపోయాం, ఇక మనము ఆ మార్గంలోకి వెళ్ళలేం, మనం చేస్తున్న క్రియలే మనకి తప్పదనుకునే స్థితిలో మనం జీవిస్తున్నాం. మరి అటువంటి జీవితాన్ని నుంచి మార్పు కావాలని యేసు ప్రభువు అడుగుతున్నాడు. అటువంటి జీవితాన్ని మార్పు పొందితేనే నువ్వు రక్షణ పొందుతావన్నాడు. నీ యొక్క రక్షణ పట్టి అన్యులు కూడా మార్చగలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు. అయితే మనము ఈ లోకంలో చేస్తున్న క్రియలలో, మనం ఎంచుకున్న మార్గములో ఏదైతే దేవునికి విరుద్ధం ఉన్నాయో ఆ క్రియల వలన మనకి కలిగే సంతోషం, ఆనందము చాలా స్వల్పం. ఆ పాప మార్గంలో, పాప క్రియలలో నీ యొక్క జీవితం అంతరించిపోకుండా నువ్వు మార్పు చెందే దేవుని సన్నిధికి రావాలని దేవుని ఆ మార్పుకై తన కుమారుని పంపించాడు. నీ యొక్క పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. కాబట్టి నువ్వు మార్పు చెందితే మరి యొక్క నీ మార్పును బట్టి నువ్వు దేవుని నీతిలో నిలిచినప్పుడు అన్యులు సైతం మనకి దేవుడిచ్చిన కృపలను వాటిని బట్టి చూసి దేవుని సన్నిధికి వచ్చే రీతిగా జీవించమని దేవుడు అడుగుతున్నాడు. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, ఈ లోకంలో 3 రకాలైన మరి వ్యక్తులు ఉంటారని. మొదటిగా దేవుని నీతి యందు నిలిచిన వాళ్ళు, దేవుని సన్నిధిలో నిలిచి మరి ఆ యొక్క పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ఆచరిస్తూ, దేవుని యొక్క కృపను పొందుతూ, దేవుని రక్షణలో జీవిస్తూ మరి అనేక మందికి మాదిరికరంగా జీవించేవారు ఉన్నారు. అయితే దేవుని మార్గమును అనుసరిస్తూనే వీడి అనేకమైన పరిస్థితుల్లో వాటిని చేస్తూనే ఈ లోకంలో జీవిస్తున్న వారి యొక్క జీవితంలో దేవుని యొక్క నడిపింపు ఉంది. ఏది? నీ యొక్క క్రియలు మాత్రమే నీకు సంతోషకరముగా నీ జీవితం ఉండదు. కాబట్టి మార్పు చెంది నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వు దేవుని బిడ్డగా జీవించగలుగుతావు. లేకపోతే రెండో కోవలో దేవునికి దూరం అయిపోయిన జీవితంలోనే ఉంటావు. ఎందుకంటే అన్యులు సైతము మరి దేవుని నీతిమత్వం నిలిచిన వాళ్ళని చూసి మార్పు చెందినప్పుడు, దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ పొందగలిగిన కొర్నేలు యొక్క జీవితం చూసినప్పుడు అన్యులు సైతం దేవుని యొక్క కృపను పొందగలిగితే, దేవుని నీతిలో నిలిచి దేవుని క్రియలు చేస్తూ అనేక సార్లు పొరపాట్లు చేస్తున్నావు. ఆదాము నుంచి కూడా మరి ఆ యొక్క మరి దేవుని సన్నిధికి వీడి చేసిన వాళ్ళే. అయితే దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటకు యేసుక్రీస్తుని లోకంలోకి పంపించాడు. దేవుడు తన బిడ్డలను వదులుకోడు కాబట్టి, సమస్త ప్రజలకు దేవుడు ఆయనే కాబట్టి సమస్త ప్రజలకు కూడా మరి దేవుని సన్నిధికి రావాలని ఏ మనిషిని వ్యర్థంగా దేవుడు సృష్టించలేదు. కాబట్టి నీ యొక్క క్రియల వలన నువ్వు దేవుని దూరంగా జీవిస్తున్నావు అనుకున్నామేమో, వాటి నుంచి మార్పు చెందితే దేవుడు నీ పట్ల తన కృపను చూపిస్తాడు. నీ జీవితంలో ఏదైతే క్రియలు చేయలేమనుకున్నావో, నువ్వేదైతే గమ్యం చేరాలనుకున్నావో, నీ యొక్క స్థితిని మార్చలేమనుకుని చేస్తున్న క్రియల వలన దేవునికి దూరంగా జీవిస్తున్నావో, వాటి నుంచి వీడి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేసి నిన్ను గొప్ప వ్యక్తిగా మరి సమాధానకరమైన జీవితం ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి 3 రకాల వ్యక్తులు కూడా దేవుని సన్నిధికి రావాలంటే మరి మొదటి వారు దేవుని నీతిమత్వాన్ని బట్టి ఉంటారు. మరి చివరి అన్యులు ఎప్పుడైతే దేవుని నీతి కార్యాలు చూసి మార్పు చెందుతారో దేవుని సన్నిధికి వస్తారు. మరి దేవుని సన్నిధిలో ఉండి కూడా
దేవునికి విరుద్ధంగా జీవించేవారు మార్పు కలిగి వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వస్తారు. కాబట్టి సమస్త ప్రజలకై ఆయన దేవుని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. సమస్త ప్రజలు దేవునికి కావాలి. వారందరూ కూడా దేవుని సన్నిధికి నడిపించే రీతిగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో నీవు దేవుని వాక్యం అన్నావు, అన్యుడు కావు, కానీ దేవుని అనుసరించలేకపోతున్నావు, ఈ లోకంలో రాజీ పడుతున్నావు కాదు. ఆ విషయంలో నీకు సంతోషం కన్నా దేవునితో అనుసంధానమై నీ యొక్క జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి మరి ఈ రోజు నుంచి నువ్వు మార్పు చెందినప్పుడు నీ జీవితంలో గొప్ప కృపలు చూసి మరి నువ్వు సమాధానకరమైన జీవితం జీవిస్తావు. కాబట్టి నువ్వు మార్పు చెంది ఎప్పుడైతే దేవుని అడిగావో నీ మార్గంలన్నీ కూడా సుగమం చేసే దేవుడు మనకున్నాడు. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవ లెక్కనుంచిన దేవా, మరి నీవు ఏ రీతిగా అన్యులు సైతము నీతిమత్వం వారిని చూసి మార్పు చెందుతారని చూపిస్తున్నావు, ఆ రీతిగా అన్యులు సైతము నీ సన్నిధికి వచ్చే రీతిగా మా జీవితాన్ని నడిపించము. మేము నీతిమత్వంలో నిలుస్తూ మరి మార్గం తప్పిపోతున్నామేమో తండ్రి. ఆ మార్గాన్ని తప్పిపోతున్న మాకు రక్షణ నీ సన్నిధిలో ఉంది. నీవు మా యొక్క తప్పులను, మా యొక్క పొరపాట్లు, మా యొక్క పాపాలను క్షమించేవాడివి, రక్షించేవాడు ఉన్న విశ్వాసంతో మేము ఉన్నప్పుడు మా జీవిత గమనం మారుతుంది తండ్రి. నీవు అటువంటి అవకాశం ఇవ్వడానికి లోకంలోకి వచ్చావు తండ్రి. మేము ఆ వాటన్నిటి నుంచి బయటపడి నీ సన్నిధికి రాగలిగిన మార్గాన్ని మేము ఎంచుకునే దిశగా మమ్మల్ని నడిపించు నాయన. మరి అన్యులు సైతం కూడా నీ రక్షణ పొందగలిగినప్పుడు నీ వాక్యం విన్న మేము, నీ వాక్యం అనుసరించిన మేము పొరపాట్లలో మరి అనేక సార్లు తొట్టిల్లుతున్నాం, అనేక సార్లు మరి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నాం. కానీ రక్షణ నీ సన్నిధిలో ఉందని తెలియజేస్తున్నావు. ఆ రక్షణ పొందే రీతిగా మమ్మల్ని నడిపించము. నీ సన్నిధికి నీ బిడ్డలుగా, నీ రాజ్యంలో వచ్చే బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా.